నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. శివరాత్రి రాబోతోంది. శివుడి కథల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు భక్త పూసలార్ నాయనార్ పరమ భక్తుడైన శివుడికి ఆయన రాళ్లతో కట్టిన గుడి కంటే కూడా హృదయంలో ఉండే భక్తి ఎంతో గొప్పదని తెలియజేశారు. అయితే ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కథ ఏంటి, పూర్తి వివరాలు. ప్రస్తుతం మనం శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ పీఠంలో ఉన్నాం. అమ్మతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మ, శివరాత్రి అనగానే శివుడిని ఎలా ప్రార్థించాలి, అభిషేకాలు ఇవన్నీ ఒక పక్క అయితే, శివ భక్తులు వాళ్ళ భక్తి, అసలు వాళ్ళ విశ్వాసం, అవన్నీ ఎన్నో కథలు ఉన్నాయి. అందులో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోదగింది భక్త పూసలార్ నాయనార్ గురించి. అయితే ఆయన భక్తి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే సందర్భం వచ్చింది అనుకుంటున్నాను. కొద్దిగా పూర్తి వివరాలు తెలియజేయండి అమ్మ. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. భక్త నాయనార్ చరిత్రలు మనం చెప్పుకుంటూ ఉన్నాము. శివభక్తులు నాయనార్లు అంటే 63 మంది నాయనార్ల చరిత్ర అమ్మ. మొత్తము 63 మంది పరమశివ భక్తుల యొక్క కథలు. అందులో ఒకరే ఈ పూసలార్, భక్త పూసలార్. వీరిది తమిళనాడు ప్రాంతం. తిరునింద్రావూర్ అనే గ్రామంలో వారు జన్మించడం జరిగింది. వారు చాలా నిరుపేద కుటుంబంలో జన్మించారు. చాలా పేద భక్తుడు. భక్తిలో పేద కాదు, దాని ఏమంటారు, ధనంలో పేద. ఆర్థికంగా ధనంలో పేద, గుణంలో రాజు అంటూ ఉంటారు. అలాగే పరమశివ భక్తుడు. ఆయనకి శివధ్యానంలోనే రోజంతా గడిచిపోయేది. స్వామికి దేవాలయం నిర్మించాలి అనేటటువంటి ఆలోచన కలిగింది. ఈ ఆలోచన కలిగినప్పుడు దేవాలయం నిర్మించాలి అంటే చిన్న విషయం కాదు కదమ్మా, చాలా పెద్ద విషయం. నిర్మించాలనే ఆలోచన వచ్చింది. ఎలా నిర్మించాలి? చాలా మంది దగ్గరికి ధనం కోసం వెళ్ళి అలిసిపోయి ఇంకా ఆ ధనం లభించక ఈ బాహ్యంగా కట్టే దేవాలయాన్ని ఇంకా భౌతికంగా కట్టే దేవాలయాన్ని ధనంతోనే నిర్మించాలి, ధనంతో నా వల్ల కాదు అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏం చేస్తారు అంటే, తన గుండె గుడిలో ప్రతిరోజు ధ్యానంలో దేవాలయాన్ని నిర్మిస్తారు. ఆయన శివపంచాక్షరి మంత్రం జపం చేస్తూ ఒక్కొక్క ఇటుకని, అంటే బయట ఎలా కడతారో అలాగా భావనలో. ఎలాంటి గుడి కట్టారంటే అమ్మ, చాలా పెద్ద గోపురం, అలాగే చెరువులు, బావులు, ఆ బావిలోంచి నీరు తీసి ప్రతిరోజు శివుడికి అభిషేకం జరిగేలాగా ఇలా పెద్ద గోపురంతో ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్మించి అందులో స్వామిని ప్రతిష్ఠ చేయడానికి ఒక ముహూర్తం నిర్ణయించుకున్నారట వారే. ఎట్లా చూడండి, భౌతికంగా కాదు, లోపల తన హృదయ మందిరంలో. ఇది కదమ్మా భక్తి. నేను ఎప్పుడు లలితా సహస్రనామంలో చెప్తూ ఉంటాను, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట ఎంత వెతికినా దొరకదు, లోపలే చూడండి. నీ అంతర్ముఖంగా నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడే భగవంతుడు దొరుకుతాడు. అది నేను శివుడు అంటాను, లేకపోతే అమ్మ అంటాను, లేకపోతే మీరు విష్ణు అంటారు, ఏదైనా అనొచ్చు. కానీ దేన్నైనా అంతర్ముఖంగా చూడడం. అంతర్ముఖంగా చూసినప్పుడు వ్యత్యాసం ఎందుకు వస్తుందమ్మా? ఈ దేవుడు ఆ దేవుడు అనే వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే ఉన్నది ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు? సృష్టి స్థితిలే కారకుడు. సృష్టిస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు. ఈ మూడు చేసేటటువంటి వాడు ఒకడున్నాడు, వాడే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మకే లలితని, విష్ణువని, శివుడని మన ఇష్టం. ఇందులో వ్యత్యాసమే ఉంది. నీకు నచ్చిన పేరుతో నువ్వు పిలుస్తున్నావు. వీటిల్లో భేదమే ఉంది చెప్పు? ఓకే, సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉన్నాయా లేదా? అంటే ఇలాంటి భక్తి, ఇలాంటి పరమ భక్తి ఆయన ప్రతిష్ఠించడానికి ముహూర్తం చూసుకున్నారు కదా. ఈ ముహూర్తం నిర్ణయించుకున్న తర్వాత కంచిలో రాజుగారికి శివుడు కల్లోకి వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే, ఆయన శివుడి యొక్క దేవాలయాన్ని నిర్మిస్తాడు కంచిలో. నిర్మించి ఇదే ముహూర్తానికి ప్రతిష్ఠ జరగడానికి అక్కడ పండితులు ముహూర్తం పెడతారు. ఆయనకి కల్లోకి వచ్చి, నువ్వు గుడి కట్టావు, రేపు ప్రతిష్ఠ చేస్తున్నావు, కానీ నేను ఈ దేవాలయంలో ఉండను, నా పరమ భక్తుడైనటువంటి పూసలార్ నా కోసం దేవాలయం నిర్మించాడు, ఆ దేవాలయంలోకి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడట ఆయన కల్లోకి వచ్చి. అది చూడండి, ఇది జరిగిన విషయాలే కదమ్మా, ఇదేం కల్పితాలు కావు కదా. అక్కడి నుంచి
ఆ కంచిరాజు మెలకు వచ్చి మరుసటి రోజు పొద్దున్న ఆ పూసలారిని గురించి అంత ఆరా తీసి ఆయన ఎక్కడుంటాడో కనుక్కుని అక్కడికి వచ్చేసరికి ఆయన ఇవన్నీ చెప్తారనమాట. నాకు ఇలా ధనం సమకూరలేదు, ధనం సమకూరకి ఎంత ఇబ్బంది పడ్డాను అని ఏడుస్తాడు రాజుగారి దగ్గర. అయినా కూడా నేను దేవాలయాన్ని నిర్మించాను, పంచాక్షరి మంత్రంతో ఒక్కొక్క ఇటుక పేర్చి నా గుండెలోనే గుడి కట్టాను అని చెప్పి ఆ స్వామి నిజంగా ఆయన గుండెలో ప్రతిష్ట కాబడ్డారట. ఆయనే పరమభక్త పూసలార్. 63 మంది నాయనార్ల చరిత్రలో పరమ శివభక్తుడు పూసలార్, భక్త పూసలార్. చూడండి, భక్తికి పేదతనం ఏముంది. ఇది ఈ కథ నన్ను మన దేవాలయం అలాగే నిర్మించుకుంది. నాకు అమ్మకి గుడి కట్టాలి అని చెప్పి కోరిక. నాకు అడుగు స్థలం లేదమ్మా, ఎక్కడ నాకు సొంత ఇల్లు కూడా లేదు. కానీ అమ్మకి దేవాలయం నిర్మించాలి, ప్రతిరోజు అక్కడ అమ్మకి సేవ చేయాలి, ఇలాంటి ఆలోచన ఉన్న సమయంలో ఇప్పుడు అమ్మవారు ఏదైతే మనం నిర్మించామో ఇది మన సొంత స్థలం కాదు. ఇక్కడ కింద చిన్న పీఠం ఉండేది నాకు, అక్కడే నేను రోజు తపము నా అనుష్ఠానం అంతా చేసుకునేదాన్ని. వారు రత్నమాల గారు, సత్యనారాయణ మూర్తి దంపతులు ఏదో చిన్న విగ్రహం ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నానమ్మా, ఎక్కడ ఏంటి అనేది నాకు తెలియదు, నాకు ఆ స్తోమత కూడా లేదమ్మా. నేను అయ్యో అమ్మా, మీరు బాధపడుతుంటే ఆ ధనం వెచ్చించి దేవాలయం కట్టేటటువంటి స్తోమత కూడా నాకు లేదు. కానీ నిజంగా అమ్మ ఎంత మిరేకిల్ అంటే, నేను అలా అనుకున్న క్షణం వారు అమ్మ ఇక్కడ పైన ప్రతిష్ఠ చేయండి అమ్మవారిని, ఇది వాళ్ళ కింద ఉంటారమ్మా, ఇది పైన మన దేవాలయం అంతా అలా చెప్పడము. నేను ఆ గుడి కట్టాలి అనుకున్న 5 నెలల్లో నాకు అమ్మవారు ఈ విగ్రహం నాకు స్వప్న దర్శనం అయ్యారు. ఇప్పుడు మనకి ప్రతిష్ఠ ఇలా ఉండాలి అని ఈ విగ్రహాన్ని జైపూర్లో చేయించడం, నమూనా ఇచ్చి నేను వారు చెప్పిన 4 నెలల్లో ఇక్కడ అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. అంటే అడుగు స్థలం లేకుండా, నాది అనే స్థలం అనే నా సొంతానికి ఏది లేకుండా అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. అంటే భక్తి అనేది ఎంత ముఖ్యం అంటే అమ్మ, అది దేన్నైనా తీరుస్తుంది. అది అసాధ్యం కానిది కూడా సుసాధ్యం చేస్తుంది. అంత శక్తి భక్తిలో ఉంటుంది. అందుకే అన్ని ఆధ్యాత్మికతలో అన్ని చూడండి, ఎంతో కొంత మనకి అర్హత ఉండాలంటారు కదా, అసలైన అర్హత భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అనేటటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా మనం అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ భక్తికి నిదర్శనమే మనం కట్టినటువంటి ఆనంద శివకామేశ్వరి సన్నిధానం. ఇక్కడికి వచ్చింది అసలు కట్టాలన్న ఆలోచనే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇక్కడ ఎందుకు నిర్మించామో మనకి తెలియదు. ఇక్కడ వాయు ప్రతిష్ఠ చేస్తాం, స్థిర ప్రతిష్ఠ చేయలేదు, వాయు ప్రతిష్ఠ చేస్తాం. ఇక్కడ వాయు ప్రతిష్ఠ చేసామమ్మా. ఎక్కడో దొరుకుతుంది, ఆవిడే కూర్చుని ఆవిడే స్థలం చూసుకుంటుంది. ఆ దేవాలయం ఎప్పటికైనా నిర్మించాలనేదే నా సంకల్పం. భక్తి ఉంది, ఇంతవరకు వచ్చింది, అక్కడ దాకా కూడా వెళ్తుంది. అంటే వాయు ప్రతిష్ఠ అంటే మామూలుగా ఎలా ఉంటుందమ్మా? అంటే అమ్మా, మామూలుగా దేవాలయాల్లో ఏంటి అంటే కింద యంత్రం వేసి ప్రతిష్ఠ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే కింద యంత్రం వేయకుండా ముందు యంత్రానికి రోజు ముందు జరుగుతుంది. విగ్రహం ఒకటే ప్రతిష్ఠ జరిగింది, యంత్రం ముందు ఉండి పూజ చేస్తా ఉన్నట్టు. అమ్మవారి కింద వేయలేదు. దీన్ని చర ప్రతిష్ఠ లేదా వాయు ప్రతిష్ఠ అంటూ ఉంటారు. అప్పుడు మనం దీనికి సరైన స్థలం దొరికి, ఈ గుడికి సంబంధించిన స్థలం దొరికినప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పూర్ణ ప్రతిష్ఠ చేస్తాం. అలాగే ఇక్కడ చెప్తున్నాను, నాకు అడుగు స్థలం లేదు, ఏం చేయాలో తెలియదు, కట్టాలని ఆలోచన. 4 నెలల్లో ఈ సన్నిధానం నెలకొల్పబడింది. అయితే మొన్న మనం మాట్లాడుకుంటున్న ఒక సందర్భంలో కూడా అమ్మకి ఎలా అయినా గుడి కట్టించాలమ్మా దగ్గరలో అని అన్నారు. నాకు తెలిసి డెఫినెట్గా అది కూడా త్వరలోనే నెరవేరబోతుందేమో అని అనిపిస్తోందమ్మా.
ఏది ఆవిడ చూసుకుంటుంది ఒకటే, ఇంత చూసుకున్న ఆవిడ అది చూసుకోదా? ఇప్పుడు ఆవిడ ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ జరిగింది, ఇక్కడ కూర్చున్నారు, ఆవిడే చూసుకుంటారు. ఇది మనకి ఒక్కటమ్మా, నాది నాకు కావాలి అనే చింత ఎప్పుడూ మనం పెట్టుకోకూడదు. అన్నీ ఆవిడుంది, ఆవిడ గొడుగులో ఉంటే మనకి లేనిదంటూ లేదు. ఆవిడ గుడి నిర్మించుకోవాలనుకుంటుందా, ఆవిడే నిర్మించుకుంటుంది. ఆవిడ ఎక్కడ ఉండాలో ఆవిడే నిర్ణయించుకుంటుంది. అంటే దీనికి కావాల్సింది ఏంటి అంటే, ఈ నాయనార్ చరిత్రలు నేను చదువుతూ ఉన్నప్పుడు ఇది నేను నాకు చాలా కనెక్ట్ అవుతూ ఉంటున్నాను. 63 మంది నాయనార్ల చరిత్రలో ఇది చదివినప్పుడు నాకు చాలా కనెక్ట్ అయింది. ఏంటి అంటే, నిజంగా మన దగ్గర గుడి కట్టేటప్పుడు నా బ్యాంక్లో 1500 ఉన్నాయి. నేను అప్పుడు సౌందర్యలహరి క్లాసులన్నీ కూడా ఉచితంగా చెప్పేదాన్ని, ఏం ఫ్రీగా చెప్పేదాన్ని. ఎప్పుడైతే గుడి సంకల్పం కలిగిందో ఎవరిని డొనేషన్ అడగాలనిపించలే. నేను చెప్పే క్లాసులే నేను ఎంతో కొంత ధనం తీసుకుని చెప్పి నిర్మించాలి అని చెప్పి వాటి మీద వచ్చిన దాంతోనే ఇది నిర్మించాం పైన. అది కూడా చాలా తక్కువ ఫీజుతో చెప్తూ. చాలా అంటే అంత ఎవరిని ఎందుకంటే అమ్మా, ఎప్పుడైతే వెళ్ళి ధనం అడుగుతామో అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారని ఉండదు. అవునా కదా? నేను ఆ క్లాసుల మీదే ఆ చెప్పిన దాంతో ఈ యొక్క సన్నిధానం నిర్మించడం జరిగింది. అదే చెప్తున్నా, భక్తికి మించినది ఏదీ లేదు. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా భక్తి ఉంటుందో ప్రకృతి అంతా కూడా సహకరిస్తుందమ్మా. ప్రకృతి శివుడు. నమశివాయలోనే పంచభూతాలు ఉన్నాయి, అదే పంచాక్షరి. పంచవాయువులు, పంచభూతాలు ఒకటేంటి, పంచ తన్మాత్రలు, ఇవన్నీ నేనే అని చెప్పేదే శివతత్వం. మరి అలాంటి శివుడు ఆయనకి చూడండి, ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా నీకు ఆలయాన్ని నిర్మించాలి అనే ఒక సంకల్పం ఆయన తీసుకున్నారో, చూడండి ఆయన కట్టినటువంటి హృదయ దేవాలయంలో ఆయన చూడండి వచ్చి కూర్చున్నారు. అంటే ఇది ఎంత అదృష్టం అమ్మా! ఇంతకన్నా జీవితానికి ఏదైనా అదృష్టం ఉంటుందా? అందుకని భక్తి అనేది చాలా 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 ఫస్ట్ క్వాలిటీ. ఆ భక్తిని మనం ఎలాగా ఉంటున్నామో ఆ భక్తిలో అనేది కూడా చాలా అవసరం, చాలా అవసరం. రైట్. నేను త్రికరణాలు శుద్ధిగా ఉండాలి భక్తిలో. ఏదీ లేదు త్రికరణాలు, నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు, మనోవాక్కాయ కర్మలు అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అన్నీ నువ్వే నాకు అనేటటువంటి భావనే నిష్కల్మషమైనటువంటి భక్తి. ఏం జరిగినా నువ్వే, నాకు కష్టం ఇచ్చినా నీదే, సుఖం ఇచ్చినా నీదే. కష్టమైతే మనం ఏం చేస్తుంటాం, కష్టం వచ్చినప్పుడేమో భగవంతుని తిడుతూ ఉంటాం, సుఖం వచ్చినప్పుడు మనదనుకుంటాం. కాదు, కష్టం ఇచ్చేది ఆయనే, సుఖం ఇచ్చేది ఆయనే. చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి ఖచ్చితంగా ఉంటుంది. అంటే అన్నిటికీ అంతటికీ నువ్వే అనే శరణు వేడుకోవాలంటే సర్వస్వ శరణాగతి పొందడమే అసలైన భక్తి. ఈ భక్తిలో నువ్వు వేరు, నేను వేరు, అది వేరు, ఇది వేరు, ఆ తత్వం వేరు, ఈ తత్వం వేరు అనే భావనే ఉండదు. నువ్వు ఏ దేవతనైతే పూజిస్తావో ఆవిడే కనిపిస్తుంది అన్ని చోట్ల, ప్రతి రూపంలోనూ ఆవిడే కల్పించినప్పుడు నీకు భేదం ఎక్కడ కనిపిస్తుంది? భేదం ఎక్కడ కనిపిస్తుంది? అంటే ఇలాంటి భావన రావడానికి త్యాగం అనేది పనికొస్తుంది అంటారా? అంటే అవసరం లేదమ్మా. ఏ తత్వం అంటే ఇంత జ్ఞానం రావాలి అంటే చాలా కష్టం. దేని త్యాగం చేయాలి అంటే ఎంతో కొంత త్యాగం చేయకుండా మాత్రం జరగదు. ఏది త్యాగం చేయాలి అనేది నువ్వు ఆలోచించుకోవాలి. నీకు అవసరమైనది ఏది, నీకు అక్కర్లేనిది ఏది. అక్కర్లేని విషయాలని త్యాగం చేస్తే ఇవి చాలా 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 తేలికగా మనం చాలా హాయిగా సాధనలోకి ముందుకెళ్తాం. ఈ సమయానికి నేను సినిమాకి వెళ్ళాలనుకున్నామమ్మా, సినిమా ఎందుకు అనే ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, హాయిగా 2 గంటలు ఎక్కడ కూర్చుంటావు? సాధనలో కూర్చుంటావు. అంటే చూడండి, సినిమా అనేది పెద్ద అవసరమైన విషయం కాదుగా, చూడకపోయినా నడిచిపోతుందిగా. అవును. అందుకనే పెద్ద త్యాగం అంటే ఇలాంటి త్యాగాలు. అక్కర్లేని విషయాలను ఎప్పుడైతే త్యాగం చేస్తూ ఉంటామో ఎంతో కొంత సమయం మనకి ఎప్పుడు కూడా సేవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్కటి చెప్పండి అమ్మా, భక్తి అనగానే ఆత్మజ్ఞానానిక, లేకపోతే కనుక వైరాగ్యానిక, లేకపోతే విముక్తి అంటారా, ఏమంటారు దాన్ని, మోక్షానిక? వీటన్నిటికన్నా ముందు అసలు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి భక్తి. నీలో ఉండేటటువంటి చెడు కర్మను తొలగించుకోవడానికి భక్తి. నువ్వు ఒక రాయివి అంటే జడ పదార్థానివి, ఒక చలనం లేదు నీళ్ళతో, కానీ భక్తి అనే ఉలితో నిన్ను నువ్వు చెక్కుకుంటూ ఉంటావు. ఆ దెబ్బలు పడుతూ ఉంటాయి, ఉలి దెబ్బలు. ఏంటవి అంటే పూజ, స్తోత్రము, పారాయణ, జపము, ఇలాంటి దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నిన్ను నువ్వు శిల్పంగా మార్చుకునేటటువంటి అసలైనటువంటి శక్తే భక్తి. రైట్. ఇందులో ఆత్మ విచారణ ఉందా, లేకపోతే విముక్తి ఉందా, మోక్షం ఉందా,
ఇవన్నీ కూడా ఆలోచించేది ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆలోచించాలని ఆలోచన ఉండదు. నాకేం ఉండదమ్మా, నాకంతా సర్వస్వం ఆవిడే. ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుస్తున్నానా? కాదు. ఆవిడ మాట్లాడమన్నది, మాట్లాడేది నేను కాదు, అడిగేది నేను కాదు, అడిగేది నువ్వు కాదు, చెప్పేది నేను కాదు. అక్కడ కూర్చున్నది లలిత, ఇక్కడ కూర్చున్నది లలిత, ఇక్కడ కూర్చున్నది లలిత, అక్కడ కూర్చున్నది లలిత. ఈ భావన ఎప్పుడైతే వస్తుందో అదే ఉపాసన. ప్రకృతి అంతా కూడా, ఎందుకంటే నివారశోకవర్తన్మే పీతాభా సత్యనోపమా తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. నువ్వు ఆ నివారముల్లో చివరి ఎంత ఉందో అంత ఉన్నాడమ్మా ఆ పరబ్రహ్మ. అంత సూక్ష్మమైన వాడిని తెలుసుకోవడానికి నువ్వెంత సూక్ష్మంగా మారాలి, నువ్వెంత సూక్ష్మంగా మారాలమ్మా. అందుకని కావలసినది దాన్ని ఏమంటారు, ఎటువంటి ఆలోచనలు లేనటువంటి భక్తి. ఆ భక్తిని, దానికి మించిన క్వాలిటీ లేదు, ఆ భక్తిని మించిన క్వాలిటీ లేదు. అందుకని దానికి ఉదాహరణే ఇలాంటి చరిత్రలమ్మా. ఎంతమంది చూడండి భక్తితో తరించిన వాడు. అన్నమయ్య కానీ, భక్త ప్రహ్లాదుడు కానీ, తర్వాత వెంగమాంబ గారు కానీ, గోదాదేవి కానీ, మనం చెప్పుకున్న అక్క మహాదేవి కానీ, వారందరూ పరమ భక్తులు కదమ్మా, పరమ శివభక్తులు. అక్క మహాదేవి అంటే చూడండి, తన భౌతికంగా సర్వస్వానికి ఎదించిన వారి త్యాగమేగా. వీరు ఏం త్యాగం చేశారు అంటే, ఈయనకి ఏం లేదు, ఆయనే సర్వస్వ శరణాగతి పొంది నిజంగా దేవాలయాన్ని నిర్మించాలి, నాకు శక్తి లేదు, నా లోపలే నీ దేవాలయాన్ని కడుతున్నాను అని చెప్పినటువంటి పరమభక్తుడే ఈ పూసలార్. ఇంకా మరికొన్ని విశేషాలు ఈ నాయనార్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.